హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? ఎండలని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఎండలను ఎంజాయ్ చేయడం ఏందనుకుంటున్నారా? అంతే, ఇక తప్పదు. ఎండ వస్తే ఎండని ఎంజాయ్ చేయాలి, వాన వస్తే వానని ఎంజాయ్ చేయాలి. ఎందుకు అని అంటే ప్రతిదానికి ఇంకా ఇబ్బంది పడితే అది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కానీ పాజిటివ్ వైపు రాదు. కాబట్టి అందుకని చెప్పేసి ఎండను ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని మాట్లాడిన. ఈ ఎండలను తగ్గించడము, దాని నుండి తప్పించుకోవడం మన చేతిలో లేదు కాబట్టి ఇక భరించాలి, తప్పదు. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే హిమాయత్ సాగర్కి వెళ్తున్నాము ఫిష్ తెచ్చుకోవడానికి. మేము ఎర్లీ మార్నింగ్ ఫిష్ తేయడానికి అయితే బయలుదేరినాము. జస్ట్ 7:15 ఏమవుతుందండి. ఆ టైంకే ఎంత ఎండ వస్తుంది చూసినారా అసలు. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు వీళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తింటున్నారు, అందుకే బాగా నాన్ వెజ్ ఐటమ్స్ పోస్ట్ చేస్తారు అనుకోవచ్చు. కానీ మేము ఎప్పుడైతే సాటర్డే సండే అనేది మానేసినామో అసలు నాన్ వెజ్ తినడం చాలా అంటే చాలా తగ్గింది. ఎప్పుడో ఒక్కసారి స్పెషల్గా తెచ్చుకొని కుక్ చేసుకుంటాం తప్పితే ఎట్లా అయిపోయిందనంటే, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎట్లుండే, సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ తేవాల్సిందే, సండే రోజు తినాల్సిందే అన్నట్లుండే అనమాట. ఎప్పుడైతే మేము సండే స్కిప్ చేసినామో అసలు ఒక్కొక్కసారి మర్చిపోతాం. మండే వస్తుందంటే ఆటోమేటిక్గా వెజ్ సైడ్ వెళ్ళిపోతాం. అరే మనం ఈ వీక్ తినలేదు, మర్చిపోయినాము అనుకొని అప్పుడు తెచ్చుకుంటాం తప్పితే అసలు నాన్ వెజ్ అనేది తగ్గించడం అనమాట. ఇంతకుముందు 100% తినేటోళ్ళము, ఇప్పుడు 70%కి వచ్చింది. అంటే తినడంలో తప్పేం లేదులేండి. కాకపోతే కొందరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇప్పుడు వెజ్ కర్రీస్ అంటే ఎవరైనా డైలీ చేసినట్టే ఉంటుంది, దాంట్లో అంత స్పెషల్గా ఏమి ఉండదు. కొన్ని ఐటమ్స్ ఉంటాయి అంతే. నాన్ వెజ్ అనేది కొందరికి రాదు, కొంచెం దాన్ని చేయడం కూడా ఒక విధానం ఉంటుంది అని చెప్పేసి మేము చేసేది అట్లాగే. నేను కూడా నేర్చుకుంటున్నా కాబట్టి నాన్ వెజ్వి కొంచెం పోస్ట్ చేస్తాను, అంతేగాని మేమేదో డైలీ తెచ్చుకొని తింటున్నట్టు జనాలు అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం అనమాట ఈ ఇన్ఫర్మేషన్. ఫిష్ మా దగ్గర దొరుకుతాయి, కానీ ఇక్కడ హిమాయత్ సాగర్లో ఫ్రెష్గా ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఎప్పుడైనా స్పెషల్గా వండుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా అక్కడికి వెళ్ళి ఫిష్ తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకొని ఎట్లా టైం ఉన్నప్పుడు మాత్రమే, నాకు వర్క్ టెన్షన్ లేదు, ఈరోజు ఫ్రీగా ఉన్నా అన్న రోజు ఇట్లా బయటికి వెళ్ళి మేము తీసుకొని వచ్చి కుక్ చేస్తాము. కుక్ చేసే ప్రాసెస్ కూడా పెట్టినా మీకు, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. చెప్పిన కదా మీకు, నా వీడియోస్లలో ఏది ఉన్నా లేకపోయినా ఫిష్ కర్రీ మాత్రం కంపల్సరీ ఉంటుంది వీడియో. వీళ్ళు ఎలా అంటే ఫిష్ తెచ్చిన వెంటనే 1-2 అవర్స్లోనే మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో పోస్ట్ చేస్తారనమాట. అవి తెచ్చిన 1-2 అవర్స్లో మేము వెళ్ళి మళ్ళీ వాటిని తీసుకొచ్చుకుంటాము. ఇక్కడ 3-4 షాప్స్ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ ఇదే ప్రాసెస్ చెప్తారనమాట. ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఈ టైంకి వచ్చిన అట్లా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. హైదరాబాద్లో ఏదైనా ఫ్రెష్గా తీసుకోవాలంటే చాలా కష్టపడాలి దానికోసం. సో మేము ఇక అన్నీ ఫ్రెష్గా తీసుకోలేము కాబట్టి ఫిష్ విషయంలో కాంప్రమైజ్ కాము. ఎందుకంటే మా ఇంట్లో మేము కొంచెం ఇష్టంగా తినేదంటే అదొక్కటే. సో అందుకని దాన్ని కొంచెం ఇష్టంగా తీసుకొచ్చుకొని తింటాము. చూడండి, ఇక్కడ ఆల్రెడీ అయిపోతున్నాయి. 1 అవర్ మ్యాక్సిమం ఉంటాయి అంతే, అసలు అయిపోతాయి వెంటనే అనమాట. మ్యాక్సిమం అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఇది నెక్స్ట్ వీడియో కుకింగ్ వీడియో వస్తుంది, అది తప్పకుండా